రాజే ఎందుకని కడియం సియాన్ని చెప్తా ఇక మాది వరంగల్ కాబట్టి నేను చెప్తా ఇక అన్న ఖమ్మం కాబట్టి తర్వాత చెప్తాడు. ఓకే, నేనేమంటున్నా, ఒక దిక్కు ఏదైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏదైతే ఓపెన్ గా మాట్లాడుకుంటే పదవి త్యాగం చేసి అదే విధంగా ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసిన రాజన్న ఒకవైపు, స్వలాభం కోసం అదే కన్న కూతురి కోసం రాజకీయ వ్యభిచారిగా మారిన కడియం శ్రీహరి ఒకవైపు, తెలంగాణ ప్రజలంతా ఎడ్డోలు కాదండి, స్టేషన్ గణపూర్ నాయకులు చాలా, స్టేషన్ గణపూర్ ప్రజలు కూడా చాలా విజ్ఞులు. ఎందుకంటే చాలా సార్లు కడియం శ్రీహరిని మొడగొట్టి వాస్తవంగా రాజకీయ సమాధి అయిన ఏదైతే కడియం శ్రీహరిని మళ్ళా బతికించుకున్నది కూడా ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ గారు చేయకపోతే అసలు వాస్తవంగా ఆయన ఎంపీగా గెలకపోవు, ఏదైతే నేను ఢిల్లీలో నన్ను పట్టుకొచ్చి నన్ను మంత్రి పదవి ఇచ్చాడు కథాకారక అంటాడు, మరి ఢిల్లీ పంపింది ఎవరు? ఢిల్లీ పంపింది కూడా మేమే కదా. అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి కాంగ్రెస్ మిత్రుడు చరణ్ కౌశిక్ మాట్లాడుతూ దయ్యాలు వేదాలు కాదు కూర్చొని ఉపనిషత్తులు వల్లించినట్టున్నాయి. ఎందుకంటే 1967 నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు 3,339 మందిని మార్చిందండి అయితే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు. అదే విధంగా బీజేపీ 300కు పైగా వాళ్ళు మార్చిండ్రు. ఏదైతే ఓపెన్ గా చెప్తున్నా, పార్టీ ఫిరాయింపులకు ఎవరైతే తండ్రి అయితే ఉంటాడో ఆ తండ్రి కాంగ్రెస్ పార్టీ, తల్లి ఏదైతే ఉంటుందో అది బీజేపీ పార్టీ. మేమెంత అండి, మా లెక్కైతే 58 మంది అని చెప్పాడు. అది కూడా ఓపెన్ గా చెప్తా, ఎందుకంటే 2014లో మా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే 2015లో ఏదైతే ఒక దొంగ నోట్ల కట్టలు పట్టుకొని వచ్చి చంద్రబాబు దగ్గర ఒక కుక్క, వాస్తవం చెప్పాలంటే పెంపుడు కుక్క అని చెప్పుకోవచ్చు, ఆ పెంపుడు కుక్క వచ్చి మా ప్రభుత్వాన్ని పడగొట్టే క్రమంలో మేము దాన్ని కాపాడుకోవడానికి ఓపెన్ గా 1/3 యాంటీ డిఫెక్షన్ లాగా అనుగుణంగా మేము పార్టీ ఫిరాయింపులు చేసినాం. గల్ల ఎగిరేసుకొని చెప్తున్నాం పార్టీ ఫిరాయింపులు చేసినామని. ఇప్పుడు 10 మందిని దమ్ముంటే, 10 మందికి దమ్ముంటే, ఒకరు మాట్లాడుతున్న ఒక్క నిమిషం ఆగండి శ్రీనివాస్ గారు, వాళ్ళకు దమ్ము ధైర్యం వాస్తవంగా మొగ పుట్టుక పుడితే ఓపెన్ గా మేము చెప్తున్నాం, మేము మొదటిసారి మార్చినాం, ఏదైతే 2014 తర్వాత మార్చినాం. అదే విధంగా 2018లో కూడా మాకు ఏదైతే బ్రహ్మరంగం పట్టిన తర్వాత 88 సీట్లు వచ్చిన తర్వాత అక్కడే ఉండి ఏం చేస్తామని వాళ్ళు మా దగ్గరకు వచ్చి చర్చలు తప్ప అంటే వాస్తవంగా వచ్చి చేరీలు తప్ప మేము ఎవరింటికి పోయి బతలాడలేదు, ఎవరి కాళ్ళ మీద వల్లేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరి కాళ్ళ మీద పడ్డారు, ఎవరి దగ్గరికి పోయిండ్రు, ఏ విధంగా పార్టీ చేసుకున్నారు. ఇంకో మాట ఏంటంటే, చేర్చుకున్న పార్టీకి ధైర్యం లేదు, చేరినోనికి ధైర్యం లేదు, కండువ కప్పినోనికి ధైర్యం లేదు, కండువ కప్పించుకున్న ధైర్యం లేదు. ఎందుకండి ఈ బతుకు? నేనేమంటున్నా, వీళ్ళు కుక్కలు, 10 మంది వాస్తవం కుక్కలు, ఎక్కడ ప్రయోజనం ఉంటే అక్కడ చేరే కుక్కలు మాత్రమే ఇవి. ఎందుకంటే వాస్తవంగా తెలుసు వీధి కుక్కలు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ప్రయోజనం ఉంటే అక్కడ ఉంటాయి. కొంచెం మీ లాంగ్వేజ్ అంత అవసరం లేదు, ఇది ఏంటంటే 100% ఉంటది కదా అండి, 100% ఆ లాంగ్వేజ్, తెలంగాణ లాంగ్వేజ్ చెప్తాను. ద్రోహం చేసే వాళ్ళకు, తెలంగాణ ప్రజలను ద్రోహం చేసే వాళ్ళు 10 మంది పార్టీ ఫిరాయింపు చేసిన చరిత్ర చూడండి, వాళ్ళ హీనమైన చరిత్ర, వాళ్ళ హీనమైన చరిత్ర అండి. గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మనం ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థిగా మాట్లాడాల్సిన ఎవరు కష్టపడరండి. మా గులాబీ కండువా మేము కష్టపడితే వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ వాళ్ళు కష్టపడతాయి ఇలాంటి మాట్లాడానికి వాళ్ళు ఇంకా పార్టీ ఫిరాయింపు చేయలేదని. ఇంకో కష్టపడ్డామండి, మా కష్టం మీద గెలిచిన వాళ్ళు.